61 కోట్లు గజపతి నగర గజపతి బ్రాంచ్ కెనాల్ తో కలిపి వంశధార ఫేజ్ 2 420 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. వంశధార నాగావళి లింక్ 145 కోట్లు ఖర్చు పెట్టాం, ఒక్క పైసా ఖర్చు పెట్టలా. నేను ఇప్పుడు సవాల్ విసురుతున్నా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాకుండా 1600 కోట్లు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు పెట్టింది 594 కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతం బాగుపడాలంటే నీటి ఆధారం అవసరం, సాగునీరు ఇవ్వాలి. ఇవ్వాలనా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇవ్వాలనా లేదా ఆడబిడ్డలు మీరు చెప్పమని అడుగుతున్నా. అందుకే ఈయన వంగి మాగదులున్నారు, అడ్వైజర్స్ అనే పేర్లు పెట్టాడు. సాక్షి పేపర్ ఉంది, ఆ పేరే అసాక్షి. తప్పుడు వార్తలు రాస్తూనే ఉంటుంది. కనీసం ఆ పేపర్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. వీళ్ళ యొక్క అడ్వైజర్స్ కి కనీసం 100 కోట్ల రూపాయలు దోచిపెట్టారు, 1000 కోట్ల దగ్గర. నేను అడుగుతున్నా, ఈరోజు ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టుంటే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తయ్యేటివి, మీ జీవితాల్లో వెలుగులు వచ్చేటి. అవునా కాదా తమ్ముళ్ళు, మీరే చెప్పండి. అవును అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఎస్ అని. ఈ ముఖ్యమంత్రి అంతా రివర్సే. మీరు ముందుకు నడిస్తే ఆయన వెనక్కి నడుస్తాడు, మీరు ఒకటి చేస్తే దానికి ఆపోజిట్ గా చేస్తాడు. ఇప్పుడు చూడండి, రివర్స్ పాలనతో, విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఈరోజు ఇక్కడే చూడండి, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇదే జిఎంఆర్, మీ ఊరు వాడే, ఇక్కడే ఈ గడ్డ మీద పుట్టాడు జిఎంఆర్. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని, శంషాబాద్ ని ఆయనకు అప్పచెప్పాను. దానికి కారణం ఒకటే, ఆయన నాకు బంధువు కాదు, మా ఊరోడు కాదు, తెలుగువాడు, తెలుగు బిడ్డ, ఎయిర్పోర్ట్ కట్టగలుగుతాడని నిరూపించిన వ్యక్తిని నేను. బ్రహ్మాండంగా కట్టాడు. ఈరోజు హైదరాబాద్ లో ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటే ఎయిర్పోర్టే కారణం. ప్రపంచం నుంచి అందరూ వస్తున్నారు హైదరాబాద్కి. ఆ రోజు విమానాలు లేని హైదరాబాదు ఈరోజు ప్రపంచంలో అన్ని నగరాలకు అనుసంధానం అయింది. దీనివల్ల వ్యాపారాలు పెరిగాయి, పెట్టుబడులు పెరిగాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయి, ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చారు. అది సంపద సృష్టించడం. నేను ఇక్కడే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇచ్చాను. 2700 ఎకరాలు భూసేకరణ చేశాం. నేనుంటే 20 కంతా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చేది, మీకు పరిశ్రమలు వచ్చేటివి. మీ పిల్లలు హైదరాబాదు, బెంగళూరు పోకుండా మీ ఊర్లో రాజాంలోనూ, విశాఖపట్నంలో ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు నేను అడుగుతున్నా, తిక్కలోడు రివర్స్ చేశాడు. రివర్స్ చేసి టెండర్ మళ్ళా పిలిచాడు. నేను ఇచ్చిన భూమిని మళ్ళా కలబెట్టాడు. మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు. అంటే తాళి కడితే మళ్ళా రెండోసారి తాళి కట్టడం. అంటే ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇతను ఒక మానసిక రోగి, స్థిమితం లేని వ్యక్తి. కావాలంటే మీరు, నేను ఎయిర్పోర్ట్ ప్రారంభించాను, ఫౌండేషన్ వేశాను, భూమి అప్పచెప్పాను, నీకు చేతనై ఉంటే ప్రారంభోత్సవం చేస్తుంటే పూర్తి చేసి నేను అభినందించాను. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పూర్తయిందా ఈరోజు ఎయిర్పోర్టు? కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి. అవునా కాదా?
ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడనే గిరిజన యూనివర్సిటీ, నేను ఆ రోజు గిరిజన యూనివర్సిటీకి 550 ఎకరాలు ఇచ్చి ఎక్కడైతే విశాఖపట్నం దగ్గరనే దాన్ని ప్రారంభించాం. కానీ ఇతను వచ్చి దాన్ని కూడా మళ్ళా రివర్స్ చేశాడు. ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. ఒక యూనివర్సిటీ వస్తే వేల మంది చదువుకుంటారు, వేల మంది చదువుకుంటే గిరిజనులు బాగుపడతారు. అది కూడా రివర్స్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క ఇక్కడే బావనపాడు పోర్ట్ ఉంది. నేను ఆ రోజు బావనపాడు పోర్టుకంతా కూడా ఫౌండేషన్ వేశాను, అన్ని కూడా టెండర్లు పిలిచాను, మళ్ళీ క్యాన్సిల్ చేశాడు. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డాడు. మళ్ళా ఇప్పుడు టెండర్లు పిలిచి మళ్ళా వేరే వాళ్ళకి అప్పచెప్పాడు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రివర్స్ తీసుకుపోయాడు. ఇవన్నీ పూర్తయి ఉంటే, నేను అనుకున్న ప్లాన్స్ ప్రణాళికలు అయి ఉంటే హైదరాబాద్ కంటే మిన్నగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యేది. నీళ్లుండేటివి, ఉద్యోగాలు వచ్చేటివి, మన పిల్లలు బాగా చదువుకునే వాళ్ళు అన్నిటినీ దెబ్బతీశాడు. 5 ఏళ్లలో మీరు చూస్తే విశాఖను చెరబట్టారు. వైసీపీ నేతల దాడులు, కబ్జాలతో ఉత్తరాంధ్ర విలవిలాడింది. 40,000 కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, లేకపోతే కబ్జాలు చేశారు, దారుణంగా ప్రవర్తించారు. నేను